అద్భుతమైనటువంటి సృష్టిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన రామ్దేవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వరంగల్ వాస్తవులైనటువంటి వారు వారి తండ్రి గారి నుంచి ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని దృఢ సంకల్పంతో చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈ రోజున ఇంతమంది అతిరథ మహారథుల నడుమ ఈ లాంచ్ కార్యక్రమం జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజెప్తూ ఇప్పుడు స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రామడుగు రామ్దేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, తర్వాత చిరంజీవి గారు, తర్వాత సీఎం రమేష్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరికీ స్వాగతం. యాక్చువల్గా నాకు కొంచెం స్టేజ్ ఫియర్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అయిన తర్వాత ఇంతమంది పెద్దల ముందు మాట్లాడడం కొంచెం దీనిగా ఉంది. బట్ అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి మా గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. యాక్చువల్గా అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్గా సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఎంతోమంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ చూసుకున్నట్టయితే రామ్దేవ్ గారు సాధించింది చాలా గొప్ప విజయం, చాలా సంవత్సరాలు పట్టినటువంటి విజయం ఇది. కానీ మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా చిన్నవి. అందుకనే అంటారు కదా, పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ స్పీక్ వెరీ లిటిల్ అని. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానని. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ్వబోతూ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా ఎన్నటికీ మారనటువంటి స్టార్డమ్ మా మెగాస్టార్ చిరంజీవి గారిది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.